వెయిట్. దేవీ నవరాత్రుల్లో అమ్మవారి కోసం చేసే నైవేద్యంలో ఇవాళ ఒక ప్రసాదాన్ని మీతో షేర్ చేసుకోబోతున్నా. అది చింతపండు పులిహోర. ఫస్ట్ అయితే నిమ్మకాయ సైజంత చింతపండుని నానబెట్టుకోవాలి. వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ దాకా మెంతులు, 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ దాకా మిరియాలు, హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఆవాలు, 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు, 1 టేబుల్ స్పూన్ దాకా శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ దాకా మినపప్పును యాడ్ చేసుకొని దోరగా లైట్ గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసి నెక్స్ట్ వచ్చేసి కడాయిలో 2 or 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకొని గుప్పడి పల్లీలు, హాఫ్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఆవాలు, 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ దాకా మినపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకుని యాడ్ చేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్ గా కలర్ చేంజ్ అయిన తర్వాత చింతపండు గుజ్జు, హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపుని యాడ్ చేసుకొని పల్పంతా దగ్గర అయ్యేంత వరకు ఫ్రై తర్వాత బాయిల్ చేసుకున్నటువంటి రైస్ లో పులిహోర పౌడర్, టేస్ట్ సరిపడిన సాల్ట్, బాయిల్ చేసుకున్నటువంటి పులిహోర మిక్చర్ ని యాడ్ చేసుకొని చేతితోటి మంచిగా కలిపితేనే పులిహోర అనేది మంచిగా మిక్స్ అవుతుంది అనమాట. అంతే, అమ్మవారికి నైవేద్యం అయితే రెడీ. నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.